దీపావళి గాని పెద్ద పండగ వెళ్ళాలంటే ఎందుకు వెళ్ళాలనే బాధ సామాన్యుల్లో కనపడుతుంది. దాని గురించి గవర్నమెంట్ స్పందించట్లేదు. సామాన్యుడిగా మీరేమంటారు? నేను ఒకటే చెప్తున్నాండి, జనాలకు, ప్రభుత్వ అధికారులకు, మనం ఓటేసే నాయకులకు, ఇప్పుడున్న అధికారంలో ఉన్న ప్రభుత్వానికి, ఇప్పుడు మనం ఊరికి వెళ్ళాలంటే ఒక 700-800 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్, దాన్ని 3000 రూపాయలు చేసింది. ప్రభుత్వమా లేకుంటే ట్రావెల్స్ ఏజెంట్లా లేకపోతే ప్రభుత్వ అధికారులా? ఇప్పుడు మనం బస్సులో ఎక్కుతున్నాము, బస్సులో మొన్న కర్నూలులో ఒకటి యాక్సిడెంట్ అయింది, పెద్ద యాక్సిడెంట్. ఏంది 20 మంది 50 మంది చనిపోయారు కదా, 50 మంది. అలాంటి బస్సులు ఉన్నాయా ఇప్పుడు సంక్రాంతికి? ప్రభుత్వ అధికారులు ఏం చేస్తున్నారు? ఆర్టీఓ అధికారులు ఏం చేస్తున్నారు? దానికి ఇన్సూరెన్స్ ఉందా? బస్సు మంచిగా ఉందా లేకపోతే డ్రైవర్కు సరిగ్గా ఆరోగ్యం? 60 సంవత్సరాలు దాటిన రిటైర్ అయిన బ్యాచ్ 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ అధికారులుగా మీరు అన్నారు ఆర్టీఓ అని ఆ శాఖల్లో ఉన్నారు. బయటికి వెళ్లకుండా మొత్తాలు తీసుకోవట్లేదు ఎందుకని అంటారు? గత 7-8 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుంది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్నట్లేదు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళకు అనుభవం ప్రకారం బాగా చేస్తారనే వాళ్ళని పెట్టారు అందులో. 80 అంటే తప్పు అది. ఇప్పుడు ఉన్న వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళని తీసుకునాలి. కొద్దిగా ఇయర్లీ తగ్గించుకుంటూ పోతే బెటరే. ఒకటేమంటున్నంటే 80 ఏళ్ళ ఉన్న వయసు ఉన్న వాళ్ళని ఆర్టీఓలో పెంచారు. మరి ఆర్టీసీ బస్సులకు ఏమేమి ఉన్నాయి? ఇన్సూరెన్స్ ఉందా లేదా? అధికారులు చూస్తున్నారా లేరా? ఇప్పుడు వ్యక్తులు చనిపోయినాక పోయి దండాలు వేస్తారా? ముందు ఆ బండ్లను సరి అయినా చూస్తారా లేదా? డ్రైవర్కు హెల్త్ బాగుందా లేదా? ఆ శిక్షణ ఎవరు చూడాలి? అధికారులు చూడాలా లేకపోతే ఆ ట్రావెల్ ఏజెన్సీ? రాజకీయ నాయకుల మీద నెట్టేస్తున్నారు సార్. ఏమని? ఇప్పుడు మీరు వేసిన నిందలన్నీ క్వశ్చన్లన్నీ రాజకీయ నాయకుల మీద నెట్టేసి వీళ్ళు కామ్ గా ఉంటున్నారు. ఇప్పటికీ ఉందా సమస్య అనేది? ఇప్పుడు మనం అంటే ఇప్పుడు సామాన్యుడు 1000 రూపాయల టికెట్ 4000 పెట్టి కొంటున్నాడు సంక్రాంతికి ఊరికి వెళ్ళాలని. ఇప్పుడు ఆ సామాన్యుడు దాన్ని అడగాలనా లేదా? ఆ ట్రావెల్ ఏజెన్సీని అడగాలనా లేదా? ఈ బస్సు బాగుందా? బస్సు కొత్తదా పాతదా? దీనికి ఇన్సూరెన్స్ ఉందా? నీకు టికెట్ తీసుకున్నప్పుడు మనకు మెసేజ్ వస్తుంది, అందులో మన బస్సుకు ఇన్సూరెన్స్ ఉందా, ఫిట్నెస్ ఉందా? ఈ అధికారులు చెక్ చేశారు. మాకు 15 రోజుల్లో మాకు అధికారులు చెక్ చేసి మనకు ఒక సర్టిఫికేట్ ఇచ్చారా లేదా అధికారులు? లేకుంటే లేకుంటే మన ఇప్పుడు మాఫియా లెక్క మన ట్రావెల్స్ వాళ్ళు అధికారులకు లంచాలు ఇస్తున్నారా? ఇప్పుడు అధికారులకు లంచాలు ఇస్తున్నారా? ఈ 3000-4000 తీసుకుంటారు కదా సామాన్యుడి దగ్గర. 1200-1500 టికెట్ 3000-4000 పెడుతున్నారు కదా. ఇప్పుడు అధికారులకు లంచాలు ఇస్తున్నారు ఇందులోకి వెళ్ళి. సామాన్యుడు అనుకుంటాడు అంతే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, బస్సు కాలిపోయింది మొన్న కర్నూలులో, పోయిర్రు అధికారులు, పోయిర్రు పోలీసు యంత్రాంగం పోయి దండాలు వేశారు. దండాలు వేయక ముందు పోయి బస్సులు బాగున్నాయా లేవా? అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలా లేదా? ట్రావెల్స్ వాళ్ళ దగ్గర చేస్తున్నారా అధికారులు? ప్రాణాలు పోయినాక సామాన్యుడు మెడల పోయి దండ వేయడానికి వీళ్ళు శవాల మీద అధికారులు? ఇలాంటివి కాకుండా ఈ 2026లోనైనా అధికారులు, ఆ యజమానులు ప్రజలను క్షేమంగా ఇంటికి చేర్చేవాళ్ళు కదా. ఒక్కసారి ఆలోచించి ప్రజలను చంపకండి అయ్యా, సామాన్యులను చంపకండి. ఒకటి ఆలోచించి మీరు మంచిగా వెళ్ళి మంచిగా రావాలంటే ఇప్పుడు పెంచిన ధరలకు నియంత్రణ అని అధికారులు చూడాలి. ఇప్పుడు 3000-4000 అంటారు కదా, అధికారులు పోయి ఈ ఆర్టీసీ ఎల్బీనగర్లో కానీ అక్కడికి వెళ్ళి వచ్చే విజయవాడ నుంచి అయినా కానీ తనిఖీలు చేసి ప్రజలను సామాన్యుల్ని అందరిని రక్షించాలని అధికారులను కోరుకుంటున్నా, రాజకీయ నాయకులను కోరుకుంటున్నాను. రాజకీయ నాయకులను కోరుకుంటున్నాను. మీరేమంటున్నంటే పోయినాక దండలేయడం కాదు, ఉన్నప్పుడు మంచిగా ఉండడా లేడా అని ఆలోచించి ఆయన గురించి ఏందని ఆలోచించండి. ప్రజల గురించి, ప్రజలకు ఉన్నవన్న అంటున్నారు. పోయినాక దండలేయడం కాదు, ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మొన్న కర్నూలులో జరిగిన సంఘటనను చూస్తుంటే బాధేస్తుంది. ఈ 2026 అధికారులైనా రాజకీయ నాయకులైనా కానీ
ఒక్కసారి ఆలోచించండి. చనిపోయినాక పోయి దండలేయకండి. ముందు ప్రజలకు ఏముంది, మంచిగా ఉందా లేదా అని ఆలోచించి ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులందరికీ, జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ.